తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వైమానిక దళం శిక్షణా కేంద్రం ఏర్పాటు దిశగా కసరత్తులు మొదలయ్యాయి. ఇదే విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ వాయుసేన అధికారులతో కలిసి సమీక్ష కూడా నిర్వహించారు. దీనిపై ప్రకటన వెలువడడం ఆలస్యం, పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయ మైదానంలోని వైమానిక దళ శిక్షణా కేంద్రం వాయుసేనను ఏర్పాటు చేసేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారులు మైదానకు సంబంధించిన పూర్తిస్థాయి సర్వే చేపట్టారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న ఈ మైదానంలో వాయుసేనను ఏర్పాటు చేసేందుకు అన్ని వర్గాల నుంచి సుముఖత వ్యక్తమైంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం మే 7న జిల్లా కేంద్రానికి వచ్చిన వాయుసేన అధికారులు ఈ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం విమానాశ్రయ మైదానం 386 ఎకరాలుంది. దీనికి అదనంగా పట్టణంలోని కొత్త కుమ్మరవాడ కాలనీలతో పాటు పక్కనే ఉన్న కచికంటి, అనుకుంట గ్రామ శివార్లలో మరో 1591 ఎకరాలు అధికారులు గుర్తించారు. ఈ స్థలం చుట్టూ సిమెంటు స్తంభాలను తవ్వి కంచె ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న కంచెకు 900 మీటర్ల లోపు ఎలాంటి ఆక్రమణలు చేపట్టరాదని, గతంలో ఉన్న ఆక్రమణలకు సైతం తొలగించాలని స్థానికులకు ఆదేశాలు జారీ చేశారు. అనుకుంట, తంతూరి, ఖానాపూర్ శివార్లలో గల పంట పొలాల్ని మరి ఈ ఎయిర్పోర్ట్ గురించి మరి తీసుకుంటాము, అందులో కలుపుకుంటామని చెప్పి అధికారులు పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి పిల్లల గురించి ఆలోచిస్తలేరు, మరి ఇక్కడున్న పెద్దల గురించి ఆలోచిస్తలేరు, వాళ్ళ జీవనోపాధి ఎట్లా మరి అని చెప్పి ఆలోచన లేదు, మరి వచ్చి అడగడం లేదు. మరి పిల్లలైతే పూరా నిరుత్సాహపడుతున్నారు. మాకు జాబ్స్ అవసరం లేదు, మాకు ఈ 3-4 ఎకరాల భూమి సరిపోతుంది అని చెప్పి. అయితే అధికారులు గుర్తించిన మైదానం పక్కనే చెత్త డంపింగ్ యార్డు, పశువధశాలను నిషేధించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు మైదానంలో నీటి వసతి, విద్యుత్ సౌకర్యాలపై అధికారులు వివరాలు సేకరించి కేంద్రానికి పంపించారు. వాయుసేన ఏర్పాటుపై పట్టణ ప్రజలు సుముఖంగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీని ఏర్పాటుపై ప్రభుత్వం తరపున కానీ వాయుసేన అధికారుల తరపున కానీ ఎటువంటి ప్రకటన రాలేదని స్థానికులు తెలిపారు. ఖానాపూర్ శివారం భూములు పోతాయని చెప్పి బాగా పుకారు చేస్తున్నారు. మరి మేము బతికేది మరి భూములే, వేరే పనులు ఎవి రావు. మేము మా బతుకుదేరు ముందర నుంచి భూముల మీద ఉన్నది. ఈ ఉన్న భూములు పోతే మేము బతుకుడు ఎట్లా, మా జీవాధారణం ఎట్లా? మేము కాకుండా మరి గవర్నమెంట్ అయితే మరి మీకు ఇంత ఇస్తామని చెప్తులేదు, మరి ఏమి ఇస్తుందో ఏమో మాకైతే అర్థమవుతలేదు. బతికేదే ఇది. మరి ప్రతి చేనుకు కూడా బోర్ ఉన్నది, ప్రతి ఇంటికి ఒక కుటుంబం నుంచి మొత్తం ఇరిగేషన్ సార్. మొత్తం ఆ ఇరిగేషన్తో మొత్తం కూరగాయలు పండించుకొని సార్ మేము రైతు బజార్లో ప్రతి డైలీ కూరగాయలు పండించుకొని నెలకు ఆదాయం సార్ 30 నుంచి 35 వేల రూపాయలు ఆదాయం వస్తుంది సార్ మాకు. ప్రస్తుతం విమానాశ్రయ మైదానానికి కచికంటి, అనుకుంట, తంతోలి గ్రామాలు ఉండడంతో తమ పంట పొలాలు, ఇతర స్థలాలు ఏమవుతాయోనని ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.